సో ఇప్పుడు రీసెంట్ గా మనకి చాలా ట్రోల్స్ లో కానీ మీమ్స్ లో కానీ కుమార్ ఆంటీ అని ఒక పేరు వినిపిస్తుంది స్ట్రీట్ ఫుడ్. సో ఆమెని అక్కడ నుంచి స్టాల్ తీసేయాలి అని చెప్పేసి కేసెస్ అయితే వచ్చాయి, నోటీసులు అయితే వచ్చాయి. సో అలా తీయడం కరెక్టేనా? నువ్వు అండి ఆమె కష్టపడి పని చేసుకుంటుంది, ఆమె న్యాయంగానే చేస్తుంది. ఆమె పని నచ్చింది కాబట్టే కదా ఆమె దగ్గరికి పోయి తినేది, ఊరికేం చేయట్లేదు కదా. అలా తీసేయడం తప్పే కదా. అంటే చాలా మంది అంటున్నారు కాస్ట్ ఎక్కువ పెట్టింది అందుకనే అని అంటున్నారు. కాస్ట్ అనేది పెరుగుతుంది కదండి, అంటే అందరు ఎక్కువ మంది పెరిగే కొద్దీ ఆమె కాస్ట్ పెంచుకుంటా ఉంది. అంటే కస్టమర్స్ ఎక్కువ అవుతున్నారు కదా, అందుకే ఆమె అట్లా రేట్లు పెంచుతుంది. రేట్లు అనేది కంట్రోల్లో ఉంటే ఆమె కూడా న్యాయంగా చేయొచ్చు. అంటే మీమ్స్ ట్రోల్స్ వల్లనే ఆమెను ఈ రోజు ఈ స్థితికి వచ్చింది అని అంటున్నారు. మీడియా చేయి ఉంది ఇందులో అంటున్నారు. అలా ఏం లేదు, ఇంకా అలా ట్రోల్ చేయడం వల్లే కదా ఆమె ఫేమస్ అయింది. ఇప్పుడు ఆమె కూడా పెద్ద ఫేమస్ మనిషి అవుతుంది కదా. సో అంటే ఇన్ని రోజులు చూసుకున్నప్పుడు ఎప్పుడు క్రౌడ్ లేదు, ట్రాఫిక్ అంత లేదు. సో ఇప్పుడు సడన్ గా ట్రాఫిక్ క్రౌడ్ అని చెప్పేసి రీజన్ పెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళడం జరిగింది. సో అలా తీసుకెళ్లడం కరెక్ట్? దానికి బదులుగా ఆమెని తీసుకుపోయి అంటే వేరే ప్లేస్ లో పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ అవుతుంది, రీప్లేస్మెంట్ చేయడం స్టాల్ ని. సో ఐటీ ఎంప్లాయీస్ కి ప్రాబ్లం అవుతుంది ఆమె వల్ల అని అంటున్నారు. సరే అంటే ఇప్పుడు ఆమె టేస్ట్ కోసం వస్తున్నారా, ఆమె ఫేమస్ అయిందని వస్తున్నారు అనుకోవచ్చు? ఆ ఫుడ్ టేస్ట్ వల్ల వస్తున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.